వెల్కమ్ టు 5D మీడియా ప్రజాగళం. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నాం. 2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనే విషయాన్ని ఇక్కడ ఓటర్లను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యమంత్రి కావాలన్నా ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు అవుతారు. ఇంకా ఆయన మించింది ఇంకెవరో లేరండి. మంచిగానో చెడుగానో ఆయనే చేస్తున్నారండి అన్నీ. అది సమస్య లేదండి. ఏంటంటే ఎన్ని కష్టాలున్నా ఎన్ని సుఖాలున్నా అందుకే జైల్లో అర్ధంతరంగా పెట్టినా సరే ఆయన దేవుడి దేవాలన్నా ఆయనకి మంచితనమే కాపాడిందండి. ఆయన మాత్రం ముఖ్యమంత్రి అవుతారు చంద్రబాబు నాయుడు. అంటే ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అసలు ఆయన పరిపాలన ఏం బాగోలేదండి. చెప్పవచ్చు అంటే ఏం చేయలేకపోతున్నాడు అన్న. చేద్దామని ఎంతో కృషితోటి దిగాడు కానీ ఆయన వల్ల కాలేపోయిందండి. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఏం జరగలేదు. పాలకొల్లు అంటే మీరు నమ్ముతా నమ్మరన్నా పాలకొల్లు మాత్రం ఏమీ కూడా చేయలేదండి. అసలు ఏంటంటే తెలుగుదేశం వచ్చిందని చెప్పేసి అండి కూడా ఎవరో ఒకరు వచ్చారు ఆయనకి మంచి చేస్తారు పన్నెండు మార్చారు కదండి. ఆ ఉద్దేశం కూడా లేకుండా పాలకొల్లు ఏం చేయలేదండి. అస్సలు పట్టించుకోలేదండి. ఆ మహానుభావుడు అని ఆయన ఎంత పోరాడినా ఏం చేసినా సరే ఉన్న మట్టికి అన్నింటికి కూడా చేసింది ఆయనే అని నిమ్మల రామానాయుడు గారు. మాకు ఆయన ఇంకా మాకు దేవుడితో సమానం అండి. మామూలుగా మినిస్టర్గానే ఏదోటి అవుతారు. అది దేవుడు దేవాల్లో ప్రార్థించుకుంటున్నారు. అంటే ప్రజల్లో ఆయనకి మంచి పేరు ఉందండి. అక్కడ పేరు అంటే మా కళ్ళ ముందు కనపడుతుంది. ఇగో రోడ్ వేసింది ఆయన, పార్క్ కట్టింది ఆయన, పాలకొల్లు సుశానం చేయించింది ఆయన. సుశానం చూడండి ఒకసారి ఎలాగుందో. భగవంతుడు ఏంటంటే మాకు ఎంత దైత్యంగా ఉండేదండి సుశానం. అలాంటి సుశానం ఇప్పుడు చాలా బాగా చేశాడు. అక్కడ పార్క్ కట్టారండి, అలాగా చెరువు కట్టారండి, బంగారావు చెరువు కొట్టినాను. ఎన్ని అభివృద్ధులు చేశారండి. పాలకొల్లో ప్రతి ఒక్కరు కూడా సిమెంట్ రోడ్లో పడ్డాయండి. కానీ ఎవరు తిన్నారో మాన్నారో ఆయన 6 ఎమ్మెల్యేలు చూసాను. 6 ఎమ్మెల్యేలు కూడా ఎవరు చేయలేదండి నాకు తెలుసుండగా. ఈ ఎమ్మెల్యే గారు ఒక్కడే చేశారండి. అందుకని ఈయన కలపం. బాబాయ్ చెప్పండి, రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఈయన చేస్తారండి. ఇది చంద్రబాబు గారు గ్యారంటీ. చంద్రబాబు నాయుడు గారు గ్యారంటీ. ఎందుకని ఆయన గారు జైల్లో ఉన్న వచ్చేస్తాడు అతను. ఆయన చేసిన పనులు చేశారండి. అల్లుడు మాంగారు చేశారండి. అల్లుడు మాంగారు దేశాన్ని ఒప్పుకొని చేసిన వాళ్ళు 88లోంచి 89లోంచి డెవలప్ చేసేవాడు వాడు. అల్లుడు మాంగారు డెవలప్ చేశారు. రోడ్లు ఎలబడి చేస్తాం, పేదవాళ్ళు ఇల్లు ఖాళీ తలలు ఎక్కడ ఉంటే అక్కడ కట్టేసుకోండి, శుభ్రంగా ఉండండి, బాగుపడండి అన్నారు వాళ్ళు. వీడేంటి ఉన్నది తీసుకెళ్ళి ఆడ ఆడిపోతున్నాడు. ఆడు ఎక్కమెంట్లే చేసుకున్నాడు. వెంకటబాబు డబ్బు బోల్ తినేస్తున్నాడు ఆడు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఎవరు రావాలి? ఆయనే రావాలండి. ఎవరు? చంద్రనాయుడు గారే రావాలి. ఆయన వస్తే అభివృద్ధి జరుగుతుంది. అవుతుందండి. అభివృద్ధి మనిషి అండి ఆయన. అది ఏళ్ళకి 10,000 ఇచ్చి, ఆటో వాళ్ళు 10,000 ఇచ్చి, మా మంగళవాళ్ళు 10,000 ఇచ్చి, వాళ్ళకి 10,000 ఇచ్చి ఎందుకని అసలు వాళ్ళు వద్దంటున్నారు. మొర్రో వద్దు మాకు అని అంటున్నారు వాళ్ళు. మాకు ఇస్తున్నాడు, పెంచుతున్నాడు, 10,000 ఆటో వాడికి ఇస్తున్నాడు అని ఆటో వాళ్ళు అంటున్నారు. స్వామి చెప్పండి, రేపు ఆంధ్రప్రదేశ్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జగన్ అవుతాడు. జగన్మోహన్ రెడ్డి. ఎందుకు మరలా జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారు? కారణం చాలామందికి కొంతమందికి కొంతమందికి అందలేదని తిట్టుకుంటున్నారు. అంతే. ప్రజల పాలన అయితే బాగానే ఉంది. పరిపాలన బాగానే ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు అభివృద్ధి ఏం జరగలేదని ఆరోపిస్తున్నారు. అభివృద్ధి అంటే మొన్నటిదాకా సంక్షేమం చూశాడు, నెక్స్ట్ అభివృద్ధి చేస్తాడు. సార్ చెప్పండి, రేపు 2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? సీఎం చంద్రబాబు నాయుడు అండి. ఎందుకంత పక్కాగా చెప్తున్నారు? చెప్తున్న కాన్ఫిడెన్స్ అండి, పక్కా కాన్ఫిడెన్స్గా. ఎలాగా ప్రజలే బుద్ధి చెప్తారండి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమం. అభివృద్ధి ఏముందండి? సంక్షేమ పథకాలు అయ్యి అంటున్నాడు కానీ అభివృద్ధి ఏం లేదండి. శూన్యం. కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే, వాటికే ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు ఆయన. జనాలను సోమరబోతులు చేయడం తప్పించి ఏమీ లేదండి. చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి జరుగుతుంది అంటారు? పక్కాగా. మన తెలంగాణ ఎన్నికల పైన మీ అభిప్రాయం? సూపర్ అండి. రేవంత్ రెడ్డి నెంబర్ 1 పర్సన్. ఎందుకని అక్కడ కేసీఆర్ని ఓడిపోవడం కారణం? ఆయన అహంకారం ఆయనది తినేసింది. సింగిల్ రోడ్ అయితే ఆంధ్రప్రదేశ్, డబుల్ రోడ్ అయితే హైదరాబాదు, తెలంగాణ అని నిర్వాహకంగా మాట్లాడారు. ప్రజలు బుద్ధి చెప్పారండి. దాని ప్రభావం రేపొద్దున మన రాష్ట్రం మీద ఆంధ్రాకు ఉంటుందండి. సీఎం కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ గారు, చంద్రబాబు జగన్ గారు పొత్తు కదండి.
ఆయన సలహాలు ఈయన పాటిస్తున్నారు, ఈయన సలహాలు ఆయన పాటిస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం కాబట్టి ఇప్పుడు ఈయన కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈయన సలహాలు పాటిస్తారు ఆయన రేవంత్ రెడ్డి గారు. చెప్పండి, వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జనసేన పవన్ కళ్యాణ్ అవుతాడు. ఎందుకు జనసేన పవన్ కళ్యాణ్ అంటున్నారు? మంచి మంచి పనులు చేపిస్తాను. అంటే ఇప్పుడు జగన్ చేస్తున్న పనులు కానీ నాకు నచ్చలేదు. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. బాగుంటుంది. మీరు బాగుంటుంది అని చెప్పు. పవన్ కళ్యాణ్ వస్తే ఏ విధమైనటువంటి అభివృద్ధి జరుగుద్ది? అన్నీ మంచి పనులు చేస్తాడు. అంటే ఎలాంటి? దీన్ని ఇప్పుడున్న కన్నా ఇంకా బాగా చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి కూడా చాలా మంచి పనులు చేస్తున్నారు. జనాలకైతే నచ్చట్లేదు కదా. నవరత్నాలు పెట్టారు, నచ్చట్లేదు. రైతు భరోసా నచ్చట్లేదు కదా. ఇలాంటి పథకాలన్నీ కూడా పేదవాడికి అందేలా పెట్టారు కదా. నచ్చట్లేదనే చెప్తాను ప్రజలు. వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అవుతాడండి. చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు అవుతాడు. ఏ విధంగా నమ్ముతున్నారు? ఏదైనా అభివృద్ధి చేసింది అయినా అన్న క్యాంటీన్ పెట్టినా 10 మందికి ఉపయోగం పెట్టాడు. లేబర్కి ఎవరైనా ఇల్లు కట్టుకుంటే డబ్బులు ఇచ్చాడు, ఇసుక ఫ్రీగా ఇచ్చాడు. వీడు వచ్చి ఇల్లు కట్టుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలు తప్ప బియ్యం కానీ ఏదైనా ఇచ్చేసి వస్తువులు పెరిగితే రైతు బజార్లు అమ్మించేవాడు. ఎక్కడ ఒక రైతు బజార్ ఎక్కడైనా అమ్మిస్తున్నాడని అప్పుడన్నా ఒక వస్తువు అన్నా మాట్లాడితే 3 మంది సుఖంగా ఉన్నారు. అందరం ఎవరు సుఖంగా చెప్పండి. ఒక వ్యాపారస్తుడు బాగున్నాడు ఒకరిని చెప్పమానండి. సర్వనాశనం చేసాడు అవస్థ అట్టుకొచ్చి. అంటే ఏంటి, ఆడికి పథకాలు నొక్కేస్తే అందరూ బాగుపడిపోతారా ఏంటి? ఒక్కసారి కరెంటు బిల్లు 9 సార్లు పెంచాడు. ఆర్టీసీ ఛార్జీలు 4 సార్లు 5 సార్లు పెంచాడు. కరెంటు బిల్లు ఎంత వస్తుందో సామాన్యుడికి రోజుని కాల్చకపోయినా 500, 600, 800 వస్తుంది. సామాన్యుడు ఎలా పోతాడు? ఆదాయం వచ్చిందండి, ఖర్చులు పెరిగిపోయినాయి. ఆదాయం అంతా ఈరోజు సామాన్యుడు రోజుకి 200 కూడా కష్టపడే పరిస్థితులు లేరు ఎవరును. మాట్లాడితే డబ్బు కొట్టేసుకొని సీఎం ఏదో చేశాడు, ఏం చేశాడు? ఆడు ఆస్తులు సంపాదించుకున్నాడు. ఇక్కడ విజయవాడలో ఒక ఇల్లు కట్టుకున్నాడు, వైజాగ్లో 450 కోట్లు ఇల్లు కట్టుకున్నాడు. సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు. అవి ఉద్యోగం అంటే ఎంత ఏం ఇచ్చేస్తున్నారు ఉద్యోగాలు అంటే? పర్మనెంట్ అంటే అయ్యి రేపు గవర్నమెంట్ మారితే పీకేస్తారు. అవి వారంటీ వ్యవస్థను పెట్టుకుని డాక్టర్ మహిళలను తీసుకెళ్ళి మీటింగ్లు తీసుకెళ్తాను ఇష్టసారంగానే. బాబాయ్ మీరు ఆపద మీకు లోన్ రాదు, లేకపోతే అది రాదు ఇది రాదు అని చెప్పేసి బ్యాక్మెయిల్ చేసి తీసుకెళ్ళి సంతోషంగా ఎవరు వస్తారు చెప్పండి? ఒక్కడన్నా సంతోషంగా ఒక్కరు రావట్లేదు. ఏ మీటింగ్ అయినా చంద్రబాబు నాయుడు మీటింగ్ స్పష్టంగా వెళ్తున్నారు అందరూ. ఎక్కడైనా సరే పవన్ కళ్యాణ్ మీటింగ్ అని, తను లోకేష్ గారి మీటింగ్ అని, ఎవరు మీటింగ్ అయినా సరే బంగారం వెళ్తున్నారు. మరి వీళ్ళు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? అంటే జగన్నే ఒంటరిగా ఎదుర్కొనే దమ్ములాకే పవన్తో పొత్తు పెట్టుకున్నాం అని చెప్పి. పవన్ ఏంటంటే ఇప్పుడు ఎంఎస్సీ ఎలక్షన్ జరిగిందండి, 151 మంది వీళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడుకి ఎంతమంది ఉన్నారు? 19 మంది ఉన్నారు. మీరు 4 ఎందుకు ఓటేశారు? మరి 150 మంది ఏం చేశారు? వాళ్ళు మాకు 150 మంది మెజార్టీ వచ్చేసి మీరు మెజార్టీ వస్తే ఎందుకు పోగొట్టుకున్నారు? పట్టభద్రులు 3 జిల్లాలు నగ్గారు. ఎందుకు నగ్గారు? దేనికి నగ్గారండి? మరి అధికారం ఉంది కదా చేతిలో, మరి ఎందుకు నగ్గలేదు? ప్రజలు వ్యతిరేకత ఉందనే కదా. ఎప్పుడు కేవలం కావాల్సింది ఏంటంటే ఎంప్లాయీస్ను నిరుద్యోగులు మెయిన్ అండి. ఏ ప్రభుత్వాన్ని కానీ ఆడిద్దరూ తెలుసుకున్నారంటే ఏదైనా జరుగుతుంది. ఈ బట్టను నొక్కేస్తున్నారు కదా, అందరు ఇంట్లో ఓట్లు వేస్తారు కదా అనుకుంటే అది వాస్తవం కాదు. అది ప్రజలు రోడ్డు మీద వెళ్తున్నారు. రోడ్లు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయి. రోడ్లు చాలా దారుణమైన రోడ్లు. టిక్కోయిళ్ళు ఉన్నాయి. టిక్కోయిళ్ళు ఇంతవరకు 4 సంవత్సరాలు 4 సంవత్సరాలు చిల్లర అయింది. ఒక్క ఇల్లు ఇవ్వలేదు, ఒక్క ముక్క లేదు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు వస్తేనే అభివృద్ధి చెందేదానికి. ఎవరు వచ్చినా అభివృద్ధి చెందండి. అది ప్రస్తుతానికి అయితే ప్రతి ఒక్కరు బాగోవాలనుకుంటే ప్రభుత్వం మారితే బాగుంటుందండి. అది తమ్ముడు నీ పేరు? నా పేరు శంకరన్. శంకరన్న, ఇప్పుడు రేపు రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? చంద్రబాబు గారు. ఎందుకని చంద్రబాబు గారు కావాలనుకుంటున్నారు? అందరూ చంద్రబాబు అందరం చంద్రబాబు. అంటే ఇప్పుడున్న జగన్ ప్రభుత్వ పరిపాలన బాగాలేదా? బాగానే ఉంది. మరి చంద్రబాబును మళ్ళా కోరుకుంటున్నారు. ఈసారి అందరూ చంద్రబాబు గెలిపిస్తారేమో అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు అభివృద్ధి ఏం జరగలేదా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత? అభివృద్ధి బాగా జరిగిందన్న. ఈసారి చంద్రబాబు గెలిపిద్దాం, మొన్న జగన్ గెలిపించారు, ఇప్పుడు చంద్రబాబు గెలిపిద్దాం అంటున్నారు. అందరూ అనుకుంటున్నారు. నువ్వు దేనికి వేస్తావు ఓటు? నేనైతే పవన్ కళ్యాణ్ వేస్తాను. నేను గ్లాస్ కన్నా. సార్, రేపు 2024లో జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి అవుతాడు. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు, ఆయన చేసినవి అన్నీ రైతు భరోసా కానీ, తర్వాత అమ్మఒడి కానీ ఇవన్నీ బాగున్నాయి. స్కూళ్ళు పిల్లలకి స్టడీస్ అన్ని విధాలా బాగానే ఉంది. అన్ని రకాలుగా ప్రభుత్వం బాగానే నడుస్తుంది ప్రస్తుతానికి. ఇంక ఇబ్బంది ఏమీ లేదు ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే వేస్తున్నారు కానీ అభివృద్ధిని పక్కన పెట్టారు అని చెప్పేసి అంటున్నారు. అభివృద్ధి అంటే ఏది పక్కన పెట్టారు? ఏది స్కూల్ డెవలప్మెంట్ కానీ రోడ్లు అంటే అక్కడక్కడ ఏదో ఉంటాయి. మొత్తం స్కూల్ ఉందంటే పిల్లల డెవలప్మెంట్ జరిగింది కదా. పిల్లలు ఇవాళ స్కూల్ ఉన్నాయంటే ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది. ఎన్ని డెవలప్మెంట్లు జరుగుతున్నాయి కదా. అలా జరుగుతూ ఉంటాయి. 1 by 1 అలా చేస్తూ ఉంటారు.
రోడ్లు అంటే అది కామన్ జరుగుతూ వేస్తూ ఉంటాయి, అవుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. స్కూల్ డెవలప్మెంట్ అనేది ఇంచుమించుగా ఒక 30 సంవత్సరాల వరకు మళ్ళీ అది స్కూల్ పిల్లలకి భవిష్యత్తులో అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది కదా. అది అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి, సామాన్యుడు బ్రతకలేని పరిస్థితుల్లో ఉన్నాడని చెప్పేసి అంటున్నారు. లేదు నిత్యావసర వస్తువులు పెరగకపోవడానికి సామాన్యుడికి ఇబ్బంది ఏముంది. నిత్యావసర వస్తువులు ఇప్పుడు పెరుగుతూ ఉన్నాయి, ఇప్పుడే పెరిగినాయి, ఇంతకుముందు పెరగలేదా? ఆ ప్రభుత్వంలోనే పెరిగినాయి, ఈ ప్రభుత్వంలో అవి కామన్. అది ఎవరు వచ్చినా అదే, ఏ గవర్నమెంట్ వచ్చినా నిత్యావసర వస్తువులు పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గేది ఏమన్నా. అంటే ఇటీవల కరెంట్ ఛార్జీలు కూడా బాగా విపరీతంగా పెంచేశారు. 200 రూపాయలు వచ్చే కరెంట్ బిల్లు ఇప్పుడు 1200, 1400 వస్తుందని చెప్పి అంటున్నారు. కరెంటు ఛార్జీలు పెంచేటానికి మనం ఎంత ఉత్పత్తి వాడుతున్నాం. మన ఇంట్లో ఏసీ సామాన్య జాగ్రత్త ఏమి లేనట్టు కూడా ఏసీ ఉంది, ఫ్రిడ్జ్లు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏది ఏం లేదు. ఇవాళ వాడకం బట్టే పెరుగుతూ ఉంటుంది బిల్లు పెరగకుండా వాడకం తగ్గించుకోనుకోండి బిల్లు పెరుగుతుంది. అదే ఏమి లేనట్టు పెరిగిందంటే చెప్పండి. అన్నీ ఉన్నాయి ఇంట్లో, 10 ఒక్కడికి కూడా ఇవాళ అన్ని రకాలుగా సౌకర్యాలు ఉన్నాయి. బ్యాటరీ ఇప్పుడు కరెంట్ బిల్ బండి కొంటున్నాడు, ఛార్జర్ పెట్టుకుంటున్నాడు. ఎక్కడ వస్తుంది? ఛార్జింగ్ కట్టాలని ఎలా వస్తుంది? కరెంట్ బిల్లు వస్తుంది, ఛార్జింగ్ పెరుగుతుంది కదా, బిల్లు పెరుగుతుంది, యూనిట్లు పెరుగుతాయిగా, అలాగే పెరుగుతూ ఉంటాయి. చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. గత ప్రభుత్వంలో ఎవరు ఇతర రాష్ట్రాలు వెళ్ళకోకుండా ఇక్కడే ఉండిపోయి ఉద్యోగాలు చేశారా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బయటకు వెళ్తున్నారా? ఇంతమంది ఎవరు వెళ్ళలేదా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఫ్యాక్టరీలు తీసుకొచ్చారు, కంపెనీలు పెట్టారు. ఏం తీసుకొచ్చాడు? కల్పించారు. ఏం ఫ్యాక్టరీలు తీసుకొచ్చి పెట్టేశాడు చంద్రబాబు నాయుడు? ఏం ఉపాధి కల్పించేశాడు చెప్పండి? ఈ గవర్నమెంట్లో కూడా ఇప్పుడు ఉండాలంటే కనీసం వాలంటరీ వ్యవస్థ అని, ఇది గ్రామ సచివాలయం అని చెప్పేసి అవి ఆయన పెట్టి ఉద్యోగస్తులు ఇంచుమించు 3 లక్షల 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. వ్యవస్థ నడుస్తుంది, ఆ ముందు కూడా అలా పెరుగుతూ ఉంటుంది. తర్వాత మన కరోనా కూడా వచ్చింది. దౌర్భాగ్యం ఏంటంటే మన కరోనా వచ్చింది. కరోనాలో నిజంగా మరి గవర్నమెంట్ ఎంత సేవ చేసింది, ఈ వాలంటరీ వ్యవస్థలోనూ వీటిలోనూ గవర్నమెంట్ చాలా చేసింది కదా, అది కృషి చేసింది కదా. వాలంటరీ వ్యవస్థ ఎంత కృషి చేసింది, ప్రజలకి ఇంట్లోంచి బయట రావడానికి అందరికి కూడా ఇవాళ సహకారం చేసింది. వాలంటరీ వ్యవస్థే కదా ఆదుకున్నది ప్రజల్ని, జగన్మోహన్ రెడ్డి అంతే కదా. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే ఈయన మన నిమ్మల అమ్మాయి వస్తారండి. ఇక్కడ మట్టికి ముఖ్యమంత్రి ఎవరు అయితే బాగుంటుంది? ముఖ్యమంత్రి మట్టికి ఈయన మన చంద్రబాబు నాయుడు గారు. కానీ మాకు మేము ఎలాంటి ఇల్లు పెట్టామండి, ఇప్పుడు వచ్చి అజాబజా లేదు.